ఎందుకు దేవుడు నేను కోరుకున్న నా ప్రజలు తమ్మును తాము తగ్గించుకోవాలంటున్నాడంటే, ఏ వ్యక్తి జీవితంలో అయినా కానీ ఒక మంచి లక్షణము సుగుణము ప్రారంభించబడాలి, ఒక తగ్గింపు స్వభావము కావాలంటే అది తన దేవుని ఎదుట అతడు మొట్టమొదటగా కనపరచాలి. ఇప్పుడు ఈ పరిసయ్యుడు సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కడు ఏమో తనను తను హెచ్చించుకొని ప్రార్థన చేస్తున్నాడు, ఇంకొకడు దేవుని దగ్గరికి సమీపించడానికి కూడా ఇష్టము లేక ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు విలపిస్తూ తన్ను తాను తగ్గించుకొని, అయ్యా నేను పాపిని అని తన పరిశుద్ధత తన నీతి క్రియలన్నీ కూడా దేవుని ఎదుట మురికి గుట్టతో సమానమని గ్రహించిన వాడై వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని కరుణ కొరకు దేవుని యొక్క దయ కొరకు వేడుకున్నాడు. వీరిద్దరిలో పరిసయ్యుడు పరిశుద్ధుడు, జ్ఞానము కలిగిన వాడు, సకల విద్య తెలిసిన వాడు. అయితే వాడనుకున్నాడు, నేను వారమునకు 2 సార్లు ఉపవాసము, నేను దశమ భాగం ఇస్తున్నాను, ప్రతి ప్రార్థనకు నేను అటెండ్ అవుతున్నాడు, నేను పరిశుద్ధునిగా నీతిమంతుడిగా ఎంచబడతాను అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఈ పరిశుద్ధుడైన ఈ పరిసయ్యుని పక్కన పెట్టి సుంకరి పాపిని దేవుడు ఏమంటున్నాడంటే నీతిమంతునిగా తీర్చాడంట. నా దేవుని ప్రజలారా, ఎవరు ఎదుట మనం ఉన్నాము, ఎక్కడ మనం ఉంటున్నాము, మన చర్యలను గమనిస్తున్నవాడు ఎవడు అని జ్ఞానము కలిగి ప్రవర్తించే వారముగా ఉండాలి క్రైస్తవులము. మనము దేవుని ఎదుట తగ్గించుకోవాలి.